ఎండమ్మా 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 ఒక్కసారన్నా ఆగమ్మా ఎండమ్మా 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 ఒక్కసారన్నా ఆగమ్మా ఎండమ్మా మా ఆశలన్నీ ఎండబట్టే కుతికంతా ఎండబట్టే చెమటంతా గారబట్టే మా పెయ్యంతా దడువబట్టే ఎండమ్మా 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 ఒక్కసారన్నా ఆగమ్మా ఎండమ్మా 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 ఒక్కసారన్నా ఆగమ్మా ఎండమ్మా. అబ్బో నీ రాగం విని భయపడి ఖచ్చితంగానే అవుతుంది రంగా. నా రాగానికి ఏమైంది? ఇంకెవ్వరు ఇన్లే గానీ ఇంటే ఎస్పీఎల్ కు సెలెక్ట్ చేసేటోళ్ళు ఎరకానా? ఎస్పీఎల్ గది కూడా తెలియదా? సింగర్ ప్రీమియర్ లీగ్. అబ్బో ఐపీఎల్ ఉన్నది కానీ ఎస్పీఎల్ మీ తాత పెట్టిండా? నువ్వు మా తాత జోలు తీయకమని మొదటి నుంచే చెప్తున్నా. మంచి ఉండదు మళ్ళా ఏదో ఆడవిల్లవని ఇడిస పెడుతున్నా. మరి పాటలు ఒళ్ళేంది చెప్పు. నీకేం తెలుస్తుంది? మూతికంతా ముసుకేసుకొని బయటకు పోతున్నావు అంటే నేనేమన్నా దొంగతనానికి పోతున్నానా? ముసుగు గీసుకో అంటావు. గదే ఎండబడకుండా ముఖానికి చుట్టుకుంటాం కదా, మాకే వచ్చింది ఎండ తిప్పల. అబ్బా ముఖమంతా మండబడబట్టే. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండాలు ఏం కథ. బయటికి వెళ్దామంటేనే భయం అవుతుంది. నెత్తి మీద తువ్వాలు వేసుకుంటేనే గానీ బయటకు వెళ్ళలేకపోతుండ్రు పబ్లిక్. ఇక ఆడోళ్ళు అయితే మూతులకు తువ్వాలలు కట్టుకొని బయటకు వెళ్తాండ్రు. ఒక పట్టవాటి లేలనైతే చెప్ప వశమైతే లేదు ఎండ. ఓగడ వడగాలుడు చెవులు పోతాయిందన్నట్లు పరేషాన్ చేస్తున్నాయి. అయినా ఈ ఎండలను అనుకుని ఏం లాభంతి, మనం వాతావరణాన్ని కలుషితం చేయబట్టే ఇట్లా తయారైతుంది పరిస్థితి. చెట్లను కొట్టేస్తామాయే, చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడనే వాడేస్తామాయే. ఈ ఎండలు కొట్టకపోతే ఏం కొడతాయిల్లా? ఇక చూడుండ్రి బండ్ల మీద పోయేటోళ్ళకైతే మస్తు తిప్పలైతుంది. ఈ ఎండలను చూసి చాలా మంది పనులనే అదిలేసుకుంటుర్రు. ఇక ఖచ్చితంగా పోవాల్సి వస్తే 1/2 కిలోమీటర్ పోయేటాలకి 1/2 డజన్ జ్యూసులు తాగుతుండ్రు. ఓ అన్నలు అక్కలు ఈ ముచ్చటైతే మంచిగా నుండ్రి. ఎండాకాలం మీరు అలసిపోయి ఉంటారని కొందరు చల్లగా తీయగా అని జ్యూసులు తయారు చేసి అమ్ముతారు. గల్లా పాడువ డైసు గలీజ్ నీళ్లు పోస్తారు. మరి జాగ్రత్త. ఇక చిన్నపిల్లలనైతే మంచిగా చూసుకోండి. సూర్యుడు చిన్నోళ్ళకు ఒక తీరుగా పెద్దోళ్ళకు ఒక తీరుగా కొట్టాడు కదా, అందరికీ సమానంగా ఎండ దెబ్బ తాకుతుంది గనక ఏదో పెద్దోళ్ళు కొంచెం అటు ఇటు అయినా తట్టుకుంటారు గాని బుడ్డ పోరాన్లు తట్టుకోలేరు కదా. గాలనైతే పైలంగా చూడుర్రి. ఇక ఉడుకు రక్తం ఉరకలేస్తుందని యూత్ పోరాన్లు మీరు ఆగకపోయారు. మీరు కూడా జర కేర్ తీసుకోండి. ఇక అడదెబ్బ కొట్టినట్లయితే గిలాసెడు నీళ్ళల్లో నిమ్మకాయ విండుకొని ఉప్పు కలుపుకొని తాగుండ్రి. జ్యూసులు తాగేదానికంటే ఈ నిమ్మకాయ రసం కొబ్బరి నీళ్లు తాగుడు పెయ్యికి మంచిది. ఏంది ఇంటాన్రా? మీ గురించే నేను చెప్పేది. మరి పైలమిగా For more updates, please subscribe 99 TV Telugu.